కాళేశ్వరం టాపిక్ మళ్ళీ హాట్ టాపిక్ అయిపోయింది. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ప్రకారం కాళేశ్వరము తెలంగాణకి పనికిరాదా, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండలా మారిందా? అంటే ఇప్పుడు కాళేశ్వరం అంటే అది ఇంతకుముందు ప్రాణహిత చేవెళ్ళ. ప్రాణహిత చేవెళ్ళని అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 2007లో జలయజ్ఞంలో భాగంగా దాన్ని టేకప్ చేయడం జరిగింది. దానికి పునాది వేసినటువంటి వాళ్ళు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అని గర్వంగా చెప్తున్నాను నేను. ప్రాణహిత చేవెళ్ళకు వెంకటరామారావు గారని వారు ఇప్పుడు సిఈ రిటైర్డ్, వారును అనంతరాములు గారు సిఈ రిటైర్డ్, మేము అప్పుడు సర్వీసులు ఉన్నాం ఇంకప్పుడు, వారును దాని తర్వాత ప్రభాకర్ గారు వారు వరంగల్, వారు తర్వాత రిటైర్ అయిన తర్వాత ఓఎస్డీగా కూడా పనిచేసిన వాళ్ళు జి ప్రభాకర్ గారు అని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్కు నేషనల్ ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి ఆ వారును. తర్వాత మన తెలంగాణ వాటర్ మ్యాన్ అని చెప్పుకున్నటువంటి ఆర్ విద్యాసాగర్ రావు గారు, వీళ్ళందరూ కృషితోని వారికి వచ్చినట్టు ఆలోచన ఏది, వెంకటరామారావు గారు ఒకసారి తను ఎస్సీగా ఉన్నప్పుడు ఆ ఏరియాలో చేస్తున్నప్పుడు ఇటంతా డ్రై ఉన్నది, సడన్గా అక్కడికి పోయే వరకు ప్రాణహితలో ఫుల్ వాటర్ ఉన్నది అన్నట్టు. అరే ఏంది మనం ఇంత వాటర్ ఉన్నది, దీన్ని మనం ఏం వాడుకోలేకపోతున్నాం కదా అసలు ఏంటి అసలు. అప్పటికే ఏఎంఆర్పి లాంటి ప్రాజెక్టులన్నీ సక్సెస్ అయినాయి. ఎల్రెడ్డి మేము అందులో పనిచేసాం, నేను పెంటారెడ్డి గారు. అది లిఫ్టే కదా సార్? అది లిఫ్ట్ నాట్ ఓన్లీ ఇండియా, మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ద బిగ్గెస్ట్ లిఫ్ట్ స్కీమ్ అది అప్పటికి. అంటే 2001లో అది కమిషన్ అయింది మొదటి పంపు 2003 డిసెంబర్లో అయింది. అదేవిధంగా కాళేశ్వరంకి వచ్చేటప్పటికి, కానీ ఎప్పుడైతే 2007లో రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో వారు తీసుకున్నటువంటి ఇరిగేషన్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్స్ కానీ ఇవి కూడా మనం చంద్రబాబు నాయుడు పీరియడ్లో స్టార్ట్ అయినా కల్వకుర్తి, దాని తర్వాత ఈ మన రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే మిగతా ఆ ప్రకారంగా మనం చేసిన దాని మోడల్ రీ ఇంజనీరింగ్ ప్రకారంగా ఈపీసీలో అవన్నీ టెండర్ పిలవడం జరిగింది. అప్పుడు ప్రాణహిత దగ్గర ఈ నీళ్ళు చూసి ఆ వెంకటరామారావు గారు ఏం చేశారంటే దీన్ని కూడా ఇలా కలపాలి అని చెప్పేసి వారు ఏం చేశారంటే వాళ్ళు ఒకటి తయారు చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ జస్ట్గా తయారు చేసి ఒక అంచనా వేసి ప్రభుత్వానికి పంపించారు. పంపిస్తే సరిగా పట్టించుకోలేదు. అప్పుడు ఏం చేసినంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో ఒక మీటింగ్ పెట్టి ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో ఒక మన రౌండ్ టేబుల్ సమావేశంగా పెట్టి దీన్ని డిస్కస్ చేసి ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి ప్రభుత్వానికి రికమెండ్ చేసినట్టుగా పెట్టడం జరిగింది. అప్పుడు ప్రభాకర్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు అనమాట ఇన్స్టిట్యూషన్. ఇచ్చే వరకు దాని మీద రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళందరూ కూడా పోయినప్పుడు ప్రాణహిత నుంచి చాలా నీళ్ళు ఉన్నాయి సార్, మరి తెలంగాణకు నీళ్ళు రావాలంటే అదే నది అంటే గోదావరిలో ఏంటంటే గోదావరికి కృష్ణ డిఫరెన్స్ ఏంటంటే గోదావరిలో 100 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి అనుకుందాం. మొత్తం ఆ 100 టీఎంసీ నీళ్లు ఉంటే అది నాసిక్ నుంచి మొదలవుతుంది. అది కాళేశ్వరం దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం గోదావరిలో ప్రాణహిత అండ్ ఇంద్రావతి అండ్ శబరిల్నే 70% నీళ్లు ఉంటాయి. అంటే అప్ టు కాళేశ్వరం వరకు 30%. అంటే ఈ మధ్య గోదావరిలో లేవు. కాబట్టి మనకు తెలంగాణ నీళ్ళు కావాలంటే ఈ ప్రాణహిత నీళ్ళే కావాల్సి వస్తుంది. దాన్ని ఈ విధంగా తీసుకొచ్చి ఎల్లంపల్లి వేసుకుని ఇట్లా తీసుకురావచ్చు అనేది ఒక ప్లాన్ వేసుకొని చేస్తే ఆయన కాకపోతే లాస్ట్కు ఎంతవరకు తీసుకు షామీర్పేట వరకు తీసుకొచ్చినాం అన్నట్టు మనం. ఇది ఆయన ఏమన్నాడు దీన్ని చేవల్ల దాకా తీసుకుపోలేరా అని అడిగిండట. ఓకే చేవల్ల వరకు కూడా తీసుకుపోవచ్చు సార్, లిఫ్టే కదా 2 లిఫ్ట్లు పెడితే అక్కడ కూడా పోదు, కాబట్టి దీన్ని ప్రాణహిత చేవల్ల అని అయిపోయింది అన్నట్టు. మొదలు ఇక్కడి వరకే ఉండే.